అట్ ది సేమ్ టైమ్ ఈ మీన రాశి వాళ్ళకి మరొక విశేష ఫలితం ఏమిటంటే, ఈ నెల అంటే మే 11వ తారీఖు నుంచి కూడాను మధ్యాహ్నం 12 గంటల చిల్లర ఈ వ్యవధి నుంచి కూడా కుజుడు మారుతున్నాడండి. అంటే ఏమిటి? మీనరాశి నుంచి తన స్వక్షేత్రమైనటువంటి ధనకుటుంబ స్థానంలోకి కుజుడు వస్తున్నాడు. మీనరాశి వాళ్ళ కుజుడు భాగ్యాధిపతి అయి, ధనస్థానాధిపతి అయి కూడా అయ్యాడు కాబట్టి, ముఖ్యంగా ఫైనాన్షియల్ రిలేటెడ్ విషయాల్లోనూ అనుకూల ఫలితాలు ఉండటం, క్రెడిటింగ్ డెవలప్మెంట్స్ ఇంప్రూవ్ అవ్వటం, ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే. అలాగే కుజుడు ఈ ధనస్థానంలో ఉన్నంత వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ విషయాల్లో కూడా కొంత బలాన్ని చేకూరుస్తూ ఉంటాడండి. లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ విషయాల్లో సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే చేస్తున్న ప్రొఫెషనల్ లైఫ్‌లో గుడ్ విల్ అనేటువంటిది ఉండటం, సొసైటీలో గుడ్ విల్ రావటం, భాగ్యాధిపతి ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ అభివృద్ధి అనేటువంటిది బలంగా కలవటం. సో, ఇవన్నీ కూడాను ఈ నెల మే 11వ తారీఖు నుంచి కూడా మీనరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి. అంటే ఇక్కడ భాగ్యాధిపతి బలపడుతున్నాడు. అట్ ది సేమ్ టైమ్ రాశ్యాధిపతి మరియు ప్రొఫెషనల్ లార్డ్ అయినటువంటి గురుడు కూడాను కర్కాటక రాశిలో బలాన్ని పొందుతున్నాడు. తద్వారా మీనరాశి వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ నెల మే 11వ తారీఖు నుంచి కూడా అనుకూల ఫలితాలు అనేటువంటివి చాలా బలంగా ఉన్నాయి. జూన్ ఫస్ట్ వీక్ నుంచి మరింత పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడాను జాబ్ చేంజింగ్‌కి ఇది అద్భుతమైనటువంటి సమయం అని చెప్పాలండి. సో, జాతక బలం కూడా దానికి అనుకూలిస్తూ ఉండాలి. బట్ మోస్ట్‌లీ గోచార విభాగంలో చూసుకుంటే ఇది విశేషంగా ఉంది. కాబట్టి మీ ప్రయత్నాలకి ఇది రైట్ టైం. అలాగే మనం ఏదైతే కార్యాలు చేపట్టాలనుకుంటున్నామో లేదా పెండింగ్‌లో ఉన్నటువంటి పనులున్నాయో ఆ పనులు కూడా సకాలంలో పూర్తవ్వటానికి, విజయవంతం కావటానికి కార్యసిద్ధి బలం అనేటటువంటిది కూడా ఇందులో మీకు ఏర్పడుతుంది. కాబట్టి గురుబలం అనేటువంటిది ప్రాపర్‌గా ఉన్నటువంటి టైంలోనే చేయాలి అనుకున్నటువంటి ఇంపార్టెంట్ పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులను కూడా ఈ టైంలోనే మోస్ట్‌లీ చేయడానికి ప్రయారిటీ ఇవ్వండి.